బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ అభ్యర్థిగా వంశీచంద్రరెడ్డి పేరు ఖరారు చేశారు. అలాగే ఇటీవల బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నేతలకు సీట్లు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత అదే స్థానం నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణికి, చేవల నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు, సికింద్రాబాద్ నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్లు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ అభ్యర్థిగా వంశీచంద్రరెడ్డి పేరు ఖరారు చేశారు. అలాగే ఇటీవల బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నేతలకు సీట్లు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత అదే స్థానం నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణికి, చేవల నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు, సికింద్రాబాద్ నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్లు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ అభ్యర్థిగా వంశీచంద్ర రెడ్డి పేరు ఖరారు చేశారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు బలమైన అభ్యర్థులను దింపేందుకు యోచిస్తుంది. ఇప్పటికే మహబూబ్ నగర్ స్థానానికి సంబంధించి కూడా వంశీచంద్రరెడ్డిని అక్కడ పోటీలో ఖరారు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి టికెట్ గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇటీవల కాలంలో బీఆర్ఎస్ లో చేరారు. కీలకమైన నేతలు గతంలో ఏదైతే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు కావచ్చు, పోటీలో ఉన్నవారు, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆ సెగ్మెంట్లకు సంబంధించి నలుగురు బీఆర్ఎస్ ఆ కీలక నేతలకు టికెట్ ఇచ్చేందుకు యోచించేలో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఇక దానికి సంబంధించి కూడా అంటే అక్కడ ఏఐసిసి కూడా పంపించడం జరిగింది. ఏఐసిసి ఫైనల్ తర్వాత వాళ్ళను ప్రకటించేందుకు కూడా సిద్ధమన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా గత ఇటీవల కాలంలో ఏదైతే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆయనతో ఆయన ఇప్పుడు కూడా ఆయనను పెద్దపల్లి స్థానానికి కేటాయించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇక మరోది ఏదైతే చేవేళ్లకు సంబంధించి కూడా పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి పట్నం సునీతారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి చేవేళ్ల సెగ్మెంట్లకు సంబంధించి ఆమె
గత ఉమ్మడి మేరకు సంబంధించిన కూడా జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి కూడా క్రియాశీలకంగా చేవేళ్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా వాళ్ళ పొలిటికల్ లో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంటారు కాబట్టి దానికి సంబంధించి చేవేళ్ల సెగ్మెంట్ ను సునీత మహేందర్ రెడ్డికి కట్టబెట్టే యోచనలో ఆలోచిస్తున్నారు. ఇక సికింద్రాబాద్ సంబంధించి కూడా బొత్తు రామ్మోహన్ నగర మేయర్ గా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి తర్వాత టికెట్ ఆశించారు. ఉప్పల్ సంబంధించిన టికెట్ ఆశించారు. ఆ టికెట్ రాకపోగా బీఆర్ఎస్ పార్టీపై ఆయన అసంతృప్తి వెలగాకి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి ఇప్పుడు ఆయనకు ఎంపీ స్థానాన్ని కట్టబెట్టే అవకాశం కనిపిస్తుంది. అట్లాంటి ఏదైతే టికెట్ టికెట్ ఇవ్వాలనుకుంటే యోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఆ టికెట్ ఇస్తారని కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే మల్కాజ్గిరి సంబంధించి కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరు వినిపిస్తుంది. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి ఆయన అల్లు అర్జున్ మామగా కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. ఇప్పుడు ఆయన గతంలో నాగార్జున సాగర్ సంబంధించి టికెట్ ఆశించారు. ఇబ్రాహీంపట్నం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి గత ఎన్నికలకు సంబంధించి నాగార్జున సాగర్ టికెట్ ఆశించాలని వాళ్ళకు టికెట్ ఆశించారని బీఆర్ఎస్ పార్టీ ఆశిస్తే టికెట్ ఇవ్వకపోగా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలకు అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈ నలుగురికి టికెట్ ఇచ్చే యోచనలోని ఇక్కడ పెద్దపల్లికి సంబంధించి కూడా మరోవైపు అంటే ఇప్పటికే ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చెన్నూరు ఎమ్మెల్యే కొనసాగుతున్న వివేక్ వెంకటస్వామికి సంబంధించి ఆయన కుమారుడు వంశీకి కూడా టికెట్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పుడు పెద్దపల్లి నుంచి వెంకటేష్ నేత ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కాబట్టి గతంలో చెన్నూరుకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేతకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయని కూడా ఆలోచిస్తున్న నేపథ్యం ఉన్నది. దీనికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సిన అవకాశం అయితే ఉన్నది. పట్నం చేవెళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు పట్నం సునీతారెడ్డిని బరిలో దింపేందుకు యోచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సెగ్మెంట్ కి సంబంధించి కూడా బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి అంటే వీళ్ళు బలమైన ఇద్దరు అభ్యర్థులు కాబట్టి వీళ్ళను ఢీకొట్టాలంటే ఇప్పుడు పట్నం ఫ్యామిలీ నుంచి టికెట్ ఇవ్వాలని కూడా ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి అక్కడ ఏదైతే చేవేళ్ళకి సంబంధించి ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సికింద్రాబాద్ సంబంధించి కూడా నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటుగా కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారు. ఆమెతో పాటుగా విద్యా స్రవంతి విద్యా సంస్థల చైర్మన్ విద్యా స్రవంతి కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి అక్కడ సికింద్రాబాద్ సెగ్మెంట్ కి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన బలమైన నేతను అక్కడ ఢీకొట్టే విధంగా కూడా ఇప్పుడు బొంతు రామ్మోహన్ పేరును కూడా తెర మీదకి తీసుకొచ్చారు. మేడ్చల్ సంబంధించి కూడా ప్రధానమైన పోటీ ఉంటుంది. ఎందుకంటే మేడ్చల్ సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్న ఎంపీ అంటే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో మేడ్చల్లో బలమైన అభ్యర్థిని దింపాలి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి కూడా అక్కడ కొంతమేర ప్రభావం చూపగలుగుతుంది. ఇక్కడ బీజేపీ నుంచి కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలి. కాబట్టి అక్కడ బలమైన అభ్యర్థులు దించే యోచనలో ఉన్నది. అక్కడ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామను అక్కడ బరిలో దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటుగా బండ్ల గణేష్ పేరు అంటే సినీ గ్లామర్ కూడా బండ్ల గణేష్ ను అక్కడ అప్లై చేసుకున్నారు, దరఖాస్తు చేసుకున్నారు. ఆయనతో పాటు మైనంపల్లి హనుమంతరావు కూడా దరఖాస్తు చేసుకున్నారు. గతంలో మేడ్చల్ సంబంధించి ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మేడ్చల్ నుంచి పోటీ చేయడం జరిగింది. మేడ్చల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ ఎంపీ స్థానాన్ని కూడా కోరుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ స్థానాన్ని మైనంపల్లికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరిద్దరిలో ఎవరికి ఇస్తారనే పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మరికొన్ని రోజుల్లో రానుంది. అంటే మొత్తంగా ఇప్పుడు ఈ నలుగురు సంబంధించిన సెగ్మెంట్లకు సంబంధించి వీళ్ళు క్రియాశీలకంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అసంతృప్తితో బయటకు వచ్చిన వారు. కాబట్టి అక్కడ ఆ సెగ్మెంట్లకు సంబంధించి క్రియాశీలకంగా ఇప్పుడు వాళ్ళ నేతగా కొనసాగుతున్నారు. వాళ్ళకు టికెట్లు ఇస్తే గెలిచే అవకాశాలు చాలా ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక ఇదే అంశం పైన కూడా ఇప్పటికే ఏఐసీసీతో అంచనాలు జరిపిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఈ నలుగురికి ఆ టికెట్లు ఇస్తే ఎలా ఉండబోతుందని పైన కూడా ఏఐసీసీ త్వరలో ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది. హరీష్, ఇప్పుడు చూసుకుంటే గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మరి ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకై ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? ఖచ్చితంగా ఇప్పటికే చూసామంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 62 స్థానాల్లో చేజెక్కించుకుంది. ఇప్పుడు అదే జోష్ ను అదే గ్రాఫ్ ను కంటిన్యూ చేస్తూ వెళ్తుంది. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికలు గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చారు. ఇప్పుడు అదే బేసిక్ ను ఫాలో అవుతుంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నారు, సర్వేలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గడిచిన 24 గంటల పైన సంతకం చేశారు. ఉచిత మహిళలకు సంబంధించిన మహిళల బస్సు ప్రయాణం కొనసాగుతుంది. మరో 2 గ్యారెంటీలకు సంబంధించి ఈ నెల 27న కూడా మరో 2 గ్యారెంటీలు ప్రారంభమవుతున్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటి కూడా
నెరవేరుస్తుంది. ఆ హామీలకు సంబంధించి 4 గ్యారెంటీలు కూడా నెరవేర్చిన క్రమం కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటినీ ప్రచార అస్త్రాలుగా మలుచుకునే అవకాశం ఉన్నది. గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి, అంటే అన్ని సెగ్మెంట్లకు సంబంధించి ఆ గ్రామ స్థాయి నుంచి కూడా ఈ ప్రచారాస్త్రాలు, అంటే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలనే ప్రచారాస్త్రాలుగా మలుచుకొని ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అక్కడ ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి గెలిస్తే ఏ విధంగా ఉండబోతుంది, దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని తర్వాత ఎలాగా ఉండబోతుంది అనే పైన కూడా పూర్తిగా ప్రచారం చేసే అవకాశం లేదు. ఇక మరోమారు అగ్రనేతలంతా కూడా ఢిల్లీ నుంచి ఇక్కడ ఆ ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 26 నుంచి కూడా ఎన్నికల శంకరావాన్ని మోగించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మరో 2 గ్యారెంటీలను ప్రకటించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడుతుంది. కాబట్టి ఇప్పుడు గత 2 దఫాలుగా కూడా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు ఎంతవరకు చేశాది, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాగలిగింది అనే పైన కూడా ఇప్పటికే రివ్యూలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా బహిర్గతం చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ సంబంధించిన హామీలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగా గతంలో ఉన్న గత హయాంలో ఉన్నప్పుడు ఏ విధమైన కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేసి వీటన్నిటి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించే అవకాశం ఉంది. భారీ బహిరంగ సభలు, అగ్రనేతల పర్యటనలు మరోమారు ఉండబోతున్నాయి. ఇక మొత్తంగా 14 స్థానాల్లో ఖచ్చితంగా గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఇక ఇప్పుడు దానికి సంబంధించిన కీ రోల్ అంటే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి దీని తర్వాత పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఏమైనా సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశం ఉందంటారా? కష్టంగా ఇప్పటికే చూస్తున్నాం. గత బీఆర్ఎస్ పాలన పైన కూడా అసెంబ్లీ వేదిక కూడా శ్వేతపత్రాలు విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, కుంగుబాటు జరిగింది. ఇంకా విద్యుత్ లో జరిగిన సంక్షోభం కావచ్చు, దాంట్లో జరిగిన నష్టాలు, వీటన్నిటిని కూడా వివరిస్తున్నారు. దానికి సంబంధించి శ్వేతపత్రాలు కూడా విడుదల చేసింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలనుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా చేస్తున్న క్రమం కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ కి సంబంధించిన మెట్రో ప్రాజెక్టు కావచ్చు, ఇంకా 2 గ్యారెంటీల అమలు కావచ్చు, ఇంకా మిగతా ప్రాజెక్టులకు సంబంధించి అక్కడ కొడంగల్ సంబంధించిన ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ రైతుల సంక్షేమం కోసం గత కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులను తీసుకొస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పక్కదారి పట్టించి ఇతర ప్రాంతాలకు తరలించింది. అక్కడ ప్రాజెక్టులను కూడా నిలుపుదల చేసిందన్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో అక్కడ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇక్కడ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇక మరోవైపు ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి అంటే ఇంటర్నేషనల్ ప్రైవేట్ దీటుగా కూడా అన్ని నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించేందుకు సిద్ధపడుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఇప్పుడు చేసే క్రమం కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికల ముందుకు సంబంధించి 2 గ్యారెంటీలతో పాటుగా మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సిద్ధపడిందని చెప్పవచ్చు. హరీష్, ఇంతవరకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మిగిలిన 2 గ్యారెంటీని ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఈ నెల 27న 2 గ్యారెంటీలకు సంబంధించి విడుదల చేయబోతున్నారు. పెద్ద ఎత్తున భారీ బహిరంగ సంబంధించి ద్వారా ప్రియాంక గాంధీ, ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా కూడా ఈ 2 గ్యారెంటీ అంటే ఉచిత 500కు గ్యాస్ సిలిండర్, అలాగే గృహజ్యోతిలో భాగంగా 200 విద్యుత్ సంబంధించి ఉచిత విద్యుత్ సంబంధించి ఈ 2 పథకాలను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించిన కూడా సర్క్యులర్ ప్రభుత్వం నుంచి జారీ అయింది. కాబట్టి 27 నుంచి ఆ పథకాలకు సంబంధించి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన ఇన్పుట్స్ అన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఇచ్చింది. ఇక మరికొన్ని రోజుల్లో దీన్ని అంటే ఏదైతే ఆ పథకాలకు సంబంధించి ప్రజలు ఏ విధంగా దాన్ని అప్లై చేసుకోవాలని పైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఏదైతే గ్యారంటీ కార్డు ఇచ్చిందో ఆ గ్యారంటీలన్నింటినీ నిర్వహిస్తాం, ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటి కూడా నెరవేరుస్తామని కూడా ముందుకెళ్తున్న క్రమం ఉన్నది. కాబట్టి ఇప్పుడు 2 గ్యారెంటీలకు సంబంధించి ఈ నెల 27న ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇక మరో 2 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఎన్నికల తర్వాత ప్రకటించే అవకాశం అయితే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన పట్ల ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తున్నాయి? ఖచ్చితంగా ఇప్పుడు చూస్తున్నాం, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ కనిపిస్తుంది. అంటే ఇప్పటికే మున్సిపాలిటీలకు సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానాలు పెడుతున్న క్రమం కనిపిస్తుంది. ఇక పెద్ద ఎత్తున మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఏదైతే సర్పంచ్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏదైతే ఇప్పుడు గ్రామ పంచాయతీలకు కావచ్చు ఇక బలోపేతం కావాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించి
సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని కూడా వాళ్ళు ఆశించి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు కాబట్టి ఇక ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ బలమైన అభ్యర్థులు దించేందుకు ఆ రెండు పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయి. దాంట్లో కూడా వాళ్ళు అభ్యర్థులకు సంబంధించి వేటలో పడ్డారు. దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ధీటైన అభ్యర్థులు దించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. బీజేపీకి సంబంధించి కూడా సంకల్ప యాత్రతో కూడా యాత్రలు నిర్వహిస్తుంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి మరోమారు సెంటిమెంట్ అది కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి ధీటైన అభ్యర్థులు దించేందుకు రెండు పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. ఇక మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీలో గెలిచింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి ఇప్పుడు వచ్చే లోక్సభ స్థానాల్లో కూడా ఖచ్చితంగా 14 స్థానాలు గెలుస్తాం. ఈ 14 స్థానాలు గెలుపును కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీకి ప్రదానం చేసి గిఫ్ట్ గా ఇస్తామనే ఆలోచనలో వెళ్తుంది. దానికి సంబంధించిన వ్యూహంతో వెళ్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా పూర్తి స్థాయిలో ఈ నెల 26 నుంచి కూడా అంటే ప్రచారాలకు సంబంధించి కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. హరీష్, ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రం పూర్తిగా కాంగ్రెస్ మయం అవబోతుంది అని మనం అనుకోవచ్చా? ఇప్పుడు మెజారిటీ సాధించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో 62 స్థానాలు గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ఇదే జోష్ ను కంటిన్యూ చేస్తే అంటే అన్ని ప్రజలకు సంబంధించిన వ్యతిరేకత ఉంటేనే ఈ 62 స్థానాలు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ గెలవగలిగింది కాబట్టి ఇప్పుడు అదే ఆ గ్రాఫ్ ను కొనసాగిస్తూ దానిపైనే గత కొన్ని రోజుల్లో కూడా సర్వే చేశారు. సునీల్ కనుగోలు స్ట్రాటజీ సర్వేలు చేశారు. దాంట్లో మెజార్టీగా గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, అర్బన్ ప్రాంతాలు కావచ్చు, మహిళలు కావచ్చు, వీటంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నట్టుగా కూడా సర్వే రిపోర్ట్ లో తేటతెల్లమైంది. దానికి సంబంధించి అదే రిపోర్ట్లను ఇప్పుడు బేస్ గా చేసుకుని ఏ విధంగా ఉండబోతుంది అంటే వచ్చే పార్లమెంట్ కి సంబంధించిన ఎన్నికల్లో ఒక్కో పార్లమెంట్ లో పార్టీకి ఏ విధంగా అక్కడ క్యాడర్ కావచ్చు, పార్టీకి సంబంధించి ప్రజలు అక్కడ ఏం కోరుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సంబంధించి 65 రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి 65 రోజుల్లో ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది, దీంట్లోకి సంబంధించిన ప్రజలు ఏమనుకుంటున్నారు పైన కూడా సర్వేలు చేశారు. ఆ సర్వేలు అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీకి పాజిటివిటీ వచ్చింది కాబట్టి ఇంకా అట్లాంటి పార్లమెంట్ సంబంధించి కూడా మరోమారు సర్వేలు చేస్తారు. ఎక్కడైనా బలహీనంగా ఉంటే అక్కడ సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అక్కడ ఏ విధంగా ఏ సామాజిక వర్గాలకు సంబంధించి ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం పైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మేనిఫెస్టో కూడా సిద్ధమవుతుంది. ఆ మేనిఫెస్టో అంశాలన్నిటి కూడా తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా మేనిఫెస్టోలో 3-4 అంశాలు చేర్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర మేనిఫెస్టో కమిటీ కూడా ఇక్కడ సమావేశం నిర్వహించింది. ఇక్కడ సంబంధించి రాష్ట్ర పిసిసి నేతలతో ముఖ్య నేతలతో భేటీ జరిగింది. ఆ భేటీలో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంపీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోలో కూడా పలు అంశాలు చేర్చాలని కూడా వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అంశాలు ఉండబోతున్నాయి. ఇక పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా లోక్సభలో గెలవాలి. ఇక పూర్తి దేశం మొత్తంలో ఇప్పటికే బీజేపీ పార్టీ పైన కూడా చాలా వ్యతిరేకత కొనసాగుతుంది. దానికి సంబంధించి రైతుల నుంచి కూడా వ్యతిరేకత ఉన్నదని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి ఇక దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ గ్రాఫ్ కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలవబోతుంది. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా 14 స్థానాలు గెలిచి రాహుల్ గాంధీకి గిఫ్ట్ గా ఇస్తామని కూడా ఇప్పుడు ఇక్కడ నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. Right, Harish, thank you for your live updates.